వెండితెరపై తనదైన హాస్యం, అమాయకపు చూపులతో కోట్ల మందిని కడుపుబ్బా నవ్వించిన బాలీవుడ్ స్టార్ కమెడియన్ రాజ్ పాల్ యాదవ్ జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కనిపించే ఆయన కన్నీళ్లతో తీహార్ జైలు గోడల మధ్యకు వెళ్లాల్సొచ్చింది. రియల్ లైఫ్లో ఎన్నో సమస్యలను తన కామెడీతో సింపుల్గా పరిష్కరించే ఈ నటుడు రియల్ లైఫ్లో మాత్రం ఆర్థిక చిక్కుల్లో చిక్కుకొని జైలు పాలవడం ఇండస్ట్రీని, ఆయన ఫ్యాన్స్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సమస్యలన్నింటికీ మూలం 2010లో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకోవాలి అనే తపనతో అతాపతా లాపతా అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా నిర్మాణం కోసం ఢిల్లీకి చెందిన ఒక సంస్థ నుంచి రాజ్ పాల్ యాదవ్ దాదాపు 5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడం, ఇతర ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ అప్పును సరైన టైంలో తీర్చలేకపోయారు. తీసుకున్న అప్పు తీర్చకపోవడం, వడ్డీతో కలిపి ఆ మొత్తం తడిసి మోపెడైంది. అసలు 5 కోట్లు కాస్త దాదాపు 9 కోట్లకు పైగా చేరింది. అప్పిచ్చిన సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ వ్యవహారం చెక్ బౌన్స్ కేసుగా మారింది. రాజ్ పాల్ యాదవ్, ఆయన భార్య రాధా యాదవ్లపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణ చాలా కాలంగా ఢిల్లీ హైకోర్టులో నడుస్తోంది. అప్పు తీర్చడానికి రాజ్ పాల్ పలుమార్లు గడువు కోరినప్పటికీ ఆ విషయాన్ని కోర్టు సీరియస్గా పరిగణించింది. తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెంతకాలం గడువు కావాలంటూ ప్రశ్నిస్తూనే ఇక గడువు ఇచ్చేది లేదని, వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో రాజ్ పాల్ యాదవ్ కన్నీటి పర్యంతమయ్యారు. 3 నెలల జైలు శిక్ష అనుభవించడానికి ఆయనను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని తీహార్ జైలుకు తరలించారు. ఒక స్టార్ కమెడియన్ ఇలా పోలీసుల అదుపులో వెళ్తున్న దృశ్యాలు చూసి అభిమానులు షాక్కు గురయ్యారు. ఒక్క సినిమా రాజ్ పాల్ యాదవ్ తలరాతను పూర్తిగా మార్చేసింది. కోట్లాది మంది అభిమానులు ఉన్న స్టార్ హీరో అయినా, సెలబ్రిటీ అయినా చట్టం ముందు అందరూ సమానమే అని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. వెండితెరపై ఎంతో మందిని నవ్వించిన రాజ్ పాల్ ఇప్పుడు జైలు ఊచలు లెక్క పెడుతూ ఉండడం నిజంగా విచారకరం. ఆయన త్వరగా ఈ సమస్యల నుంచి బయటపడి మళ్లీ సినిమాల్లోకి రావాలని, తన నటనతో అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.